జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి. ఈ నిర్జల ఏకాదశి అని అంటే గనక, ఏకాదశి అంటేనే మామూలుగా ఉపవాస దీక్షలు వహించడము, అలాగే అభిషేకాది క్రతువులు చేయడము, అలాగే ఇంట్లో ప్రత్యేకమైనటువంటి దేవతా అర్చనలు చేయడము, ఇలాంటివి ఆచార సాంప్రదాయంగా చాలామంది ఆచరిస్తూ ఉంటారు. అయితే ఏకాదశి అంటేనే ఒక పూట భోజనం చేసి మిగతా సమయాల్లో ఉపవాస దీక్షను వహించడము అని అంటారు. అంటే ఏకభుక్తము చేయాలి అని చెప్పేసి, అంటే ఒకటే పూట అన్నం అనేటటువంటి వస్తువులు తినాలి. అలాగే దీనికి ప్రత్యేకత ఏంటి అంటే కనుక, ఈ నిర్జల ఏకాదశి రోజున కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉండేటటువంటి ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి. దీన్ని పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏంటి అంటే, జ్యేష్ఠ మాసము మాసాలలోకెల్లా పెద్ద మాసం ఏది అంటే జ్యేష్ఠ మాసము అని పిలువబడుతుంది. అలాగే అంటే జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠ మాసము అనేటటువంటి